ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న అధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అందరి పెద్దలకు, రైతులకు, ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలా శుభదినం, చాలా సంతోషం. ఒక రెండు విషయాలు సారు పర్మిషన్తో కొంచెం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ, మొన్నటిదాకా పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో వర్షాలు పడవు, జలాశయాలు నిండరు అని చెప్పేసి మాట్లాడిన దుర్మార్గులు, దద్దమ్మలు. జూలై మాసంలో రిజర్వాయర్, శ్రీశైలం రిజర్వాయర్ నిండి నాకు తెలిసి దాదాపు 20 సంవత్సరాల కిందట జరిగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మారాంబ అమ్మవారు, స్వామి మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ప్రగాఢ సంకల్పంతో ఈరోజు ఆ భగవంతుడు కూడా, ప్రజలు ఇచ్చారు అవకాశాన్ని, భగవంతుడు కూడా మెచ్చి విపరీతమైన వర్షాలు కురిసి జూలైలోనే ఈరోజు నిండింది రిజర్వాయరు. తద్వారా అన్ని చోట్ల కూడా నీళ్లు పంపించే కార్యక్రమం తీసుకుంటున్నాము. ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో సహా సమాధానం చెప్పాలి. దుర్మార్గులు ఎన్ని దుష్ప్రచారాలు చేశారు గతంలో. ధైర్యం ఉంటే ఇప్పుడు మాట్లాడండి, దమ్ముంటే మాట్లాడండి, అబద్ధాలు మాట్లాడడం కాదు. మీరు నోట్ ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, వర్షాలు పడినాయా లేదా? గతంలో ఎప్పుడూ లేనటువంటి వర్షపాతం ఇప్పుడు నమోదైంది. మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి కాదు కదా. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిజర్వాయర్లన్నీ కూడా బ్రహ్మాండంగా నిండుతాయి. దుర్మార్గులారా, రైతులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ చేసినట్లు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ, ఆనాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాయలసీమకు నీళ్ళు ఇచ్చి కాపాడింది రైతులు ఎవరే అంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. పోయినసారి 2014-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్రాష్ట్ర సమస్యలు మనకు అనేకం ఉన్నాయి కాబట్టి ఈ నీటి వాటాలలో చాలా సమస్యలు ఉంటాయి. సారు చాలా ముందు చూపుతో, దూరదృష్టితో ఆ రోజు పట్టిసీమ ఏర్పాటు చేసి శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికంతా నీళ్ళు ఇచ్చిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు 2014-15లో మనం అంతా నీళ్లు వారించుకోలేదా? ప్రతి సంవత్సరం సగటున 120 టీమ్స్లు, 130 టీమ్స్లు తీసుకున్నాం మనం. పోయిన 5 సంవత్సరాలు ఎన్ని తీసుకున్నారు? ఇప్పుడు ఇంజనీర్లు ఉండాలి, లెక్కలు చెప్పమని చెప్పండి మనకు. దుర్మార్గమైన ప్రచారాలు, తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అనేక అభాండాలు వేసినారు. కానీ ప్రజలు గుర్తించినారు, వాళ్ళ అసమర్థులు, సమర్థుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి మళ్ళీ మనకు పట్టం కట్టారు. సార్ అందుకే ఈ వయసులో కూడా మన కోసం, ప్రజల కోసం, రైతుల కోసం, అందరి కోసం అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. ఆయన పడే కష్టానికి మనం అందరం కూడా చేయూతనివ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఒక 2-3 చిన్న లోకల్ ఇష్యూస్ సార్ అంతే. ప్రధానంగా శ్రీశైలం